అమెరికాలో H4 వీసాదారుల కష్టాలు తొలగనున్నాయి. ఇక ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఇతర దేశాలకు చెందిన వారి కుటుంబ సభ్యులు ఎంచక్కా విమానం ఎక్కిపోయి ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అమెరికాలో H1B వీసాలపై వర్క్ చేస్తున్న వాళ్ల జీవిత భాగస్వాములు, వాళ్ల పిల్లలు జాబ్ చేయాలంటే చేయలేని పరిస్థితి ఉండేది. వారు H4 వీసా కలిగి ఉన్నా ప్రత్యేక పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. అలాంటి H4 వీసా కలిగిన వాళ్లకి ఊరటనిచ్చే కీలక బిల్లును అమెరికా సెనెట్ ఆమోదించింది. ఈ బిల్లుతో సుమారు 1,00,000 మందికి పైగా లాభపడనున్నారు. తాజాగా అమెరికన్ సెనెట్లో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల్లో జాతీయ భద్రతా ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. కేవలం ₹9కే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్. ఇప్పుడే brainovision.in లో రిజిస్టర్ అవ్వండి. ఈ మేరకు H4 వీసా ఉన్న డిపెండెంట్లకు ఆటోమేటిక్ గా వర్క్ ఆథరైజేషన్ వర్తించేలా కీలక బిల్లు ఆమోదం లభించింది. 21 ఏళ్లు దాటాక H4 వీసా లేకుంటే అలాంటి పిల్లలు డిపోర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. H4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ I-765 కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే దాదాపు ఏడాది సమయం పట్టేది. దీనివల్ల H4 వీసాదారులు తమ ఉద్యోగ అవకాశాలు కోల్పోవాల్సి వచ్చేది. బైడెన్ ప్రభుత్వం తెచ్చిన ఈ బిల్లుతో H4 వీసాదారులు డైరెక్ట్ గా ఉద్యోగాలు పొందొచ్చు. బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయంపై భారతీయ అమెరికన్ కమ్యూనిటీ నాయకుడు అజయ్ జైన్ బుటోరియా హర్షం వ్యక్తం చేశారు. ఈ చట్టం చాలా ముఖ్యమైనదని తెలిపారు. H1B వీసా పునరుద్ధరణ ప్రక్రియను సులభతరం చేయడం వల్ల దాదాపు 10 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని, వారిలో అధిక సంఖ్యలో భారతీయులుంటారని అన్నారు.